ఇండియాకు క్రికెట్ సినిమా అనేవి రెండు కళ్ళు. దేశంలో వీటికి ఉన్నంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? ఇప్పటికే రాబిన్ హుడ్ కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ టాలీవుడ్ వరకు వస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ కోసం కెప్టెన్ కూల్ ధోని కూడా టాలీవుడ్కు వస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముంది? ధోని క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాంటి క్రికెటర్ టాలీవుడ్ వరకు వచ్చి ఒక సినిమా చేస్తే, కొద్ది నిమిషాలు గెస్ట్ అపీరియన్స్ ఇస్తే ధోని ఫ్యాన్స్ కు, క్రికెట్ అభిమానులకు అంతకంటే ఏం కావాలి? బుచ్చబాబు మేకింగ్ లో రామ్ చరణ్ హీరోగా స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో ధోని కొద్ది నిమిషాల పాటు మెరవబోతున్నాడు అని బాగా ప్రచారం సాగుతోంది. ఒక ఫ్రేమ్ లో ఇటు మెగా పవర్ స్టార్, మరోవైపు ధోని కనిపిస్తే ఆ కిక్కే వేరు కదా అనుకుంటున్నారు అంతా. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. తెలుగు సినిమాలో ధోని అనేది గాసిప్ అట. ధోని టాలీవుడ్ హంగామా సంగతి అటు ఉంచితే, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు నటుడిగా మారాడు. అంటే సినిమా కోసం కాదు, బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఒక వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు దాదా స్వయంగా రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పుష్ప 3 అనౌన్స్మెంట్ వచ్చింది. 2028లో పుష్పరాజ్ తిరిగొస్తాడని మైత్రి చెప్పింది. మరి రామ్ చరణ్ సినిమా సంగతి ఏంటి? 2027లో పుష్ప తిరిగి రావాలంటే ఈలోపు రంగస్థలం కాంబినేషన్ రిపీట్ కావాలి. అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పుష్పరాజ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. 2028లో పుష్ప తిరిగొస్తాడు. అంటే 2027లోనే షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంటుంది. మరి రామ్ చరణ్ తో సుకుమార్ ప్లాన్ చేసిన మూవీ సంగతి ఏంటి అంటే, ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని సుకుమార్ ఆల్రెడీ లాక్ చేసినట్లు సమాచారం. ఒక కథకు సుకుమార్ 2-3 వర్షన్స్ రెడీ చేస్తూ ఉంటాడు. అలా కథ లాక్ అయిందని, కానీ ఎలా తెరకెక్కించాలా అని ఆలోచిస్తున్నాడు. వన్స్ సుకుమార్ కు క్లారిటీ వస్తే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ చిత్రం ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2027కు రిలీజ్ కి రెడీ కావచ్చు. బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే పుష్ప 2 పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ గా నిలిచిందో, సుకుమార్ కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసేసింది. కానీ సుకుమార్ మాత్రం తెలుగు హీరోలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వన్స్ పుష్ప 3 రిలీజ్ అయితే మాత్రం సుకుమార్ బాలీవుడ్ కు వెళ్ళక తప్పేలా లేదు. ఎందుకంటే సాక్షాత్తు షారుఖ్ ఖాన్ డేట్స్ ఇచ్చాడట. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్లకు పైగా వసూళ్లు. బాహుబలి 2 రికార్డు బద్దలు. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడిని ఎవరు మాత్రం వదులుకుంటారు? అందులోనూ బాలీవుడ్ హీరోలు సుకుమార్ డేట్స్ కోసం చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. కానీ సుకుమార్ మాత్రం చాలా ఏళ్లుగా టాలీవుడ్ కు ఫిక్స్ అయ్యాడు. అయితే జవాన్ తీసేందుకు తమిళ దర్శకుడు అట్లకి ఎలా అయితే షారుఖ్ అవకాశం ఇచ్చాడో, అందుకు తగ్గట్టే 1000 కోట్ల వసూలను చూశాడో, ఇప్పుడు సుకుమార్ తోనూ ఒక సినిమా చెయ్యాలి అనుకుంటున్నాడట. పుష్ప 3 రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ వచ్చి తనతో పుష్ప లాంటి మూవీ తీయాలి అంటున్నాడట. సుకుమార్ షారుఖ్ కాంబినేషన్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. వీరిద్దరు చేతులు కలిపితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని షారుఖ్ కలలు కనటం మొదలు పెట్టారు. మరోవైపు సుకుమార్ ఆల్రెడీ షారుఖ్ నెగటివ్ షేడ్ ఉన్న హీరో క్యారెక్టర్ కు సంబంధించిన లైన్ చెప్పాడట. ఆ లైన్ కింగ్ ఖాన్ కు బాగా నచ్చిందట. పూరి కొత్త సినిమాపై రోజుకొక కొత్త రూమర్ పుట్టుకొస్తోంది. మొన్న అఖిల్ అన్నారు, నిన్న నాగార్జున అన్నారు, ఇప్పుడేమో తమిళ హీరో పేరు వినిపిస్తోంది. ఇంతకీ డాషింగ్ డైరెక్టర్ కొత్త సినిమా ఎవరితో? డబుల్ స్మార్ట్ డిజాస్టర్ నుంచి పూరి ఎలా కంబ్యాక్ ఇస్తాడు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పూరి కెరియర్ లో కంబ్యాక్ కొత్త కాకపోవడమే అందుకు కారణం. అందుకే పూరికి డేట్స్ ఇచ్చేందుకు హీరోలు రెడీగానే ఉన్నారు. ముందు అఖిల్ పేరు వినిపించింది. కానీ అఖిల్ ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బురు మేకింగ్ లో నటిస్తున్నాడు. ఇక నాగార్జునతో పూరి ఆల్రెడీ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు అన్నారు. కట్ చేస్తే నాగార్జున కూలీ అండ్ కుబేరా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. దాంతో ఈ రూమర్ కు కూడా బ్రేక్ పడ్డట్లయింది. మరి పూరి ఎవరితో సినిమా చేస్తున్నాడు అంటే, తమిళ హీరో విజయ్ సేతుపతి కోసం అట. లాస్ట్ ఇయర్ మహారాజాతో టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్నాడు సేతుపతి. ప్రస్తుతం తమిళంలో చాలా బిజీగా ఉన్నాడు. ఈ దశలో పూరితో మూవీ అంటే చాలా ఆసక్తి కలిగిస్తోంది. తమిళ హీరోలందరూ టాలీవుడ్ వరకు వచ్చి స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ములతో ధనుష్ కుబేరా అనే మూవీ చేస్తున్నాడు. సూర్య కూడా తెలుగులో 2 చిత్రాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే దారిలో సేతుపతి కూడా తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ చేయబోతున్నాడు. బింబిసారా తీసి బ్లాక్ బాస్టర్ కొట్టాడు కళ్యాణరామ్. ఆ తర్వాత 2 సినిమాలు రిలీజ్ చేశాడు. కానీ మినిమం హిట్స్ అందుకోలేకపోయాడు. దాంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ బింబిసారుడిగా మారుతున్నాడు.
అందుకు తగ్గ ముహూర్తం ఖరారైంది. 2 ఏళ్ల క్రితం అమిగోస్, డెవల్ చిత్రాలు చేశాడు కళ్యాణ్ రామ్. గ్యాప్ తర్వాత ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంతో తిరిగొస్తున్నాడు. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. వన్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయితే ఆ వెంటనే కళ్యాణ్ రామ్ ఫోకస్ బింబిసారా సీక్వెల్ పై పడనుంది. అందుకు తగ్గ కథ కూడా లాక్ అయిందని సమాచారం. అయితే దర్శకుడిగా మాత్రం వశిష్ఠ స్థానంలో అనిల్ పాడూరి రానున్నాడు. అనిల్ గతంలో రొమాంటిక్ అనే మూవీ తీశాడు. కొంతకాలం బింబిసారా స్టోరీతో ట్రావెల్ చేస్తున్నాడు. వశిష్ఠ పూర్తిగా విశ్వంభరకు లాక్ అయిపోయాడు. అందుకే కళ్యాణ్ రామ్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సీక్వెల్ కు మరో హైలైట్, పుష్ప 2 రైటర్ శ్రీకాంత్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాడు. బింబిసారకు పవర్ఫుల్ డైలాగ్స్ రాస్తున్నాడు.